అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఏంటి? సిగరెట్. లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను. నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు. ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు, వెళ్దామా? ఏంటి? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500, మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనెవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పొగరు నీకు. అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికుండే ఒక్క లక్షణమైనా ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు. నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు. చాలా దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడది అడిగితే అలిసే మరి. హలో, నిన్నే. మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు గాని కనీసం టైం అయినా చెప్తావా? 11:30. 11:30? బాప్ రే బాప్. సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బేవర్స్ గడు కూడా రావట్లేదు. ఉన్నోడేమో ఏమీ చేయట్లేదు. మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆ పాట పాడడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున్న మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి. ఇదిగో, నువ్వు ఆ పిచ్చి పెట్టలు మానేసి వేడి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సిందేముంది గురు? మన అంటావేంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఏంద్రబాయికి వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్, అన్నా అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్నా. అదిగో మళ్ళా. ఎవడాడు? కస్టమరా? కాదులే, కారు ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా? చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లి కృష్ణాడు ఎక్కడే? నాకేం తెలుసు? నాకేం తెలుసా? నీకు ఆయనకి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించట్లే. మరి ఇందాక తెలియదన్నావు. నువ్వు డబ్బు గురించి అడగలేదు,
కృష్ణ గురించి అడిగావు. ఏయ్ నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే, 100 తక్కువైంది. ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏయ్ ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ 100 నువ్వే నొక్కేసింటావు. తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే? ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా? తీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే? నీ అవ్వ 100 కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తాయి మొత్తం పైసలని. రేయ్ రేయ్ ఏమైందిరా? ఎవరి మీదరా కోపం? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏందిరో? ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా ఏందది? అమ్మా జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచన్ అని అడగలనారా? గట్ల అడిగితే సరిపోతుందా? వెటకారం వద్దు. ఎటకారమేంద్రా? ఇంకొక మాట మాట్లాడినామంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాని. రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రేయ్ ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇయ్యాలనో నువ్వు నాకు నేర్పుతావురా? మాకే పద్ధతులు నేర్పిస్తావురా? కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నావు? అబ్బా శంకరన్న వదిలే వదిలే అన్న. ఆ పప్పు గడత నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను. రా రా. పద్ధతులు కావాలట పద్ధతులు. పద. రేయ్ నువ్వు స్టేషన్కి పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏంటే వాడితో పెట్టుకున్నావు? వాడు అసలే మూల శంకరయ్య. నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు, లేదంటే నువ్వు ఈ పాటికి చచ్చుండేవాడివి. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం వెళ్ళిపో. నీ పేరేంటి? గులాబీ. నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసిందే ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు. ఇంతకీ కృష్ణ ఎవరు? నా బ్రోకరు. అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కలు తోసి ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాడు ఆ శంకరగాడు. పోతే పోయాడు, నీకే? నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గాడితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలున్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రికి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను, నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను. నువ్వు పడిపోయావు గురు, నమ్మేశావు. నిజమే అనుకున్నావు కదూ? అంటే అబద్ధం. 3 పెగ్గులయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్పు గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా?
నో Huh? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట ఫుడ్ ఎప్పుడు తినలేదా? కాలేజ్లో, మ్మ్. ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం, ఒట్టి ఇంటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. నచ్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కదలే. నెలకి ఎంత వస్తుందేంటి? 80,000. 80,000? నెలకు 80,000? మ్మ్. నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిది. మాతో ఎవ్వడూ సరిగ్గా మాట్లాడు. మేమెందుకు మాట్లాడాలి? సరే, యా. ఎక్కడుంటావు? హ్మ్. ఎక్కడుంటావు చెప్పు. ఖైరతాబాద్ దగ్గర. మక్తా. ఇంకా వేరే పని తెలీదు, కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్నీ చూసుకునేది. అమ్మ ఉండుంటే వేరే పని చేసుకునేదాన్ని. కానీ చంపేశారు. చంపేశారా? అవును. అప్పుడు నాకు 14 ఏళ్ళు. అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరో అమ్మను లాక్కెళ్లారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను. ఎందుకు నవ్వుతావు? నమ్మేశావు కదూ? అంటే ఇది కూడా ఇది కూడా స్టోరీయే. ఇది గాని చెప్పాననుకో, 1000 రూపాయలు టిప్పు గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా? అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు, అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు. రేయ్, ఇంత రాత్రాల బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం. నీకేంట్రా అంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నానక్క. ఏదో సమాధానాలు బాగానే చెప్తావు. టీ తీసుకోక్క. నన్ను అడుగుతావేంద్రా? ఆయన అడుగు. సార్, టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు. పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ, లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమి? ముందు టీ తాగండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో. ఆగరా, తాగుతాడోని. ఇలా తడిసావనుకో, జ్వరంతో కూర్చుని స్కూల్ ఎక్కొడతాం. అబ్బా, ఏం పర్లేదక్క, వదిలే. రే, నోరుతారు. మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్కా తిన్నావు కదా, అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది, చూడలేదా? సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. అబ్బా, రోజు కూడా తింటే ఏం పర్లేదు లేక. ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా, సరేనా? అబ్బా, తినండిలే, వదిలే అక్క. సార్, సిగరెట్ కావాలా? కింగ్స్ ఉన్నాయా? కారు సూపర్ గా ఉంది సార్. రే, మెకానిక్ కావాలరా. సిటీయే సగం మునిగిపోయింది, ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తాను రా, ట్రై చెయ్యి.
మెకానిక్ అడ్వాన్స్ 500, నాకు టీ సిగరెట్లకి మొత్తం 100, మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ని తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో ముందు ఈ 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. ఆ? అక్క రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపోమాకే. సరే పొద్దునొచ్చి తీసుకెళ్ళు. రేయ్ మెకానిక్ రా. బాయ్ అక్క. ఒరేయ్ జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టొచ్చుగా. ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు. అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. ఆ. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు. ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. ఇప్పుడు కూడా? హ్మ్. లేదు. ఆ? బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా? ఐఎమ్ సారీ. నేను తీయను పో. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను. హ్మ్. గులాబీ, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? రాజా, ఏం చేస్తున్నావు ఇక్కడ? తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. సార్ నేను మాట్లాడతాగా, నువ్వు కూర్చో. అదిగో వస్తుంది. అప్పుడే అయిపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదే. అలాగా, ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట. నీకోసం వచ్చాడు. నిజంగానా? అవునే, నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావట. నేనేదో మజాగ్గా అన్నాని, వీడొస్తాడో రాడో అని వచ్చాను. సరే వచ్చావు కదా, వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు. ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే, ఒప్పుకోవే. అది కదే, వీడికి నాకు వయసులో తేడా అంతే. నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకో. రా పద.